వెల్కమ్ టు మిటీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దు. అసెంబ్లీ నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద సభ్యులు మాట్లాడవద్దు. బ్రేక్ టైం లేదా సభ వాయిదా తర్వాతే సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడాలి అని సూచించారు. కాగా బీఆర్ఎస్ సభ్యులు మీడియా పాయింట్ వద్దకు అనుమతించకపోవడంతో అసెంబ్లీలో రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల పథకం చెల్లుబాటుపై దాఖలైన పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో సీల్డ్ కవర్లో 2023 సెప్టెంబర్ 30 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలు ఇవ్వాలని ఈసీని ఆదేశించింది. ఏ ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుండి వస్తుందో ఎవరూ ఊహించలేరు. మనం వెళ్ళిన చోట ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనకు తెలియదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నగరాల గురించి ఈరోజు తెలుసుకుందాం. అలెప్పో సిరియా, శాన్ పెడ్రోసులా హోండురాస్, కారకాస్ వెనిజులా, కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా, కాబుల్ ఆఫ్ఘనిస్తాన్, అకాపుల్కో మెక్సికో, మొగడిషు సోమాలియా, కరాచీ పాకిస్తాన్, మాసియో బ్రెజిల్ ఈ నగరాలు ప్రమాదకరమైనవి. ఈనాడు శ్వేత విప్లవానికి నాంది పలికాం. ఇప్పుడు పెండలింగ్ పరివర్తనకు శ్రీకారం చుడుతున్నాం. ఇందులో సూర్యుడిని భాగం చేస్తున్నాం. విదేశీయంగా అభివృద్ధి చేయబడిన సోలార్ సైకిళ్లు ప్రస్తుతం భారతదేశంలో తయారవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మళ్ళీ మేము పునర్నిర్మిస్తాం. నాకు చేత కాదని నీవు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం సిగ్గుచేటుగా ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జరిపేటి జైపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పదవులు లేకపోతే బ్రతకలేరని, ఇది ఒక వ్యాపారంలాగా భావించారని ఆరోపించారు. వెంటనే తమ తప్పును వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మిటీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ మిటీవీ న్యూస్.